వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీకి మైనస్ ప్లస్సా అన్నది తెలియడం లేదు. అయితే ప్లస్ కంటే మైనసే ఎక్కువ అన్నది ఓ వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో సోషల్ మీడియా బాగానే పనిచేసేది. 2019లో వైసీపీ అధికారంలోకి తెచ్చేందుకు కూడా ఎంతగానో దోహదపడింది. కానీ 2019-24 మధ్య ఆ పార్టీ సోషల్ మీడియా చర్యలు ఎంతమాత్రం ఉపయోగపడకపోగా ఆ పార్టీకి మైనస్ గా గురిచేశాయి. ఆ పార్టీ విధానాలను, ప్రభుత్వ చర్యలను వివరించకుండా ప్రత్యర్థులను వెంటాడడం ప్రారంభించాయి. కనీసం వైఫల్యాలను, ఓటమిని గురించి గుణపాఠాలు నేర్చుకోలేదు. లోకేష్ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర కోసమే సోషల్ మీడియాలో భారీగా రిక్రూట్మెంట్ చేశారు. లోకేష్ ఎక్కడ మాటలు దొర్లుతారా, ఆయనను ప్రజల రూపంలో ఎక్కడ వైసీపీ అడ్డుకుంటుందా, దానిని ఎలా హైలైట్ చేద్దామా అనే ఆలోచనలో ఉండిపోయారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. సాధారణంగా ఒక్కసారి సోషల్ మీడియాలో కనిపిస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు నెటిజన్లు. అటువంటిది ఎన్నో రకాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని హైలైట్ చేసేందుకు, ప్రత్యర్థులను తూలనాడేందుకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వినియోగించారు. వారిని ప్రజలు ఇట్టే గుర్తించారు. మొన్న అధికారం కోల్పోయిన తర్వాత జగన్ వల్లభనేని వంశీమోహన్ ను జైల్లో పరామర్శకు వెళ్లేటప్పుడు జగన్ మామయ్య అంటూ ఓ చిన్నారి ఏడుపు కూడా వైసీపీ సోషల్ మీడియా కల్పితమే. అది ఇట్టే బయటకొచ్చింది. సోషల్ మీడియా వైఫల్యాన్ని బయటపెట్టింది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే మౌనంగా ఉండాలి, కానీ దాంతో విశాఖలో నీరు మొత్తం ఇంకిపోతుందని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయొద్దని అన్నారు. కానీ జగన్ రెడ్డి అదే గూగుల్ డేటా సెంటర్ ను ఆహ్వానించారు. తాజాగా రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు, తుపాను ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాక అంటూ అప్డేట్లు ఇవ్వడం కూడా వైసీపీ సోషల్ మీడియా వైఫల్యమే. ప్రజలు తుపాను కష్టాల్లో ఉండి ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండగా ప్రధాన ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో ఉండడమేమిటని ఆలోచన ప్రజలకు తెస్తోంది వైసీపీ సోషల్ మీడియానే. ఇకనైనా మేలుకుంటే వైసీపీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే ఇబ్బందే.